జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అవనిని ఇంటి నుంచి బయటికి పంపించేసిన తర్వాత చాలా ఆనందంగా ఉంటున్నట్టున్నావు. ఎందుకుండదు, పెద్ద అడ్డు తొలగిపోయింది కదా. ఏంటి ఆనందంగా ఉండేది? ఆ అవని ఎప్పుడు ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందా అని టెన్షన్తో చస్తున్నాను. వేద, నువ్వన్నట్టు నిహారికకు మనం ఈ స్టేజ్లో కాస్త ధైర్యంగా ఉండమని చెప్పాలి. వెళ్దాం పద. కొంపు తీసి అవని మళ్ళీ ఇంటికి వచ్చిందా ఏంటి? మామూలుగా రాలేదు. శ్రీకర్ని పెళ్లి చేసుకున్నట్టు తన దగ్గర మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంది కదా, దాన్ని పట్టుకొని మరీ వచ్చింది. ఆ సర్టిఫికెట్తో పాటు ఎవరినో ఒక అన్నయ్యని కూడా వెంటేసుకొని వచ్చింది. అన్నయ్య? అవును గౌతమి, తన భర్తని నా నుంచి కాపాడుకోవడానికి పట్టుబదలని విక్రమార్కుళ్ళ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆ సర్టిఫికెట్ని చూపించిందా? చూపించడం, దాని గురించి వాదించడం, చివరి స్టేజ్లో అత్తయ్య వాళ్ళు నమ్మేయడం అన్నీ జరిగిపోయాయి. ఆ సర్టిఫికెట్ని బలమైన ఆధారంగా నమ్మేసి వేదవతి కూడా మొదట తాళి కట్టించుకున్న అవనికే శ్రీకర్ సొంతం కావాలి కదా అని డిక్లేర్ చేసే పరిస్థితి కూడా వచ్చింది. అప్పుడు నువ్వు ఏం చేసావమ్మా? అవని ఆ సర్టిఫికెట్తో బలంగా నాపై పోరాటం చేసి విజయం సాధించడానికి సిద్ధంగా ఉంది కాబట్టి నేను ముందే జాగ్రత్త పడి శ్రీకర్కి నాకు పెళ్ళైనట్టు ఒక దొంగ సర్టిఫికెట్ని రెడీ చేయించి పెట్టాను. ఆ సర్టిఫికెట్నే వాడాను. ఇలాంటి దొంగ సర్టిఫికెట్లని పొరపాటున కూడా నమ్మవు. నేను తయారు చేయించిన దొంగ సర్టిఫికెట్ని చూపించి వాళ్ళకి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్ని వేదవతి చించి అవని మొహం మీద కొట్టేలా చేశాను. ఇంకా అవని ఎలాంటి ఆధారాలను తీసుకొచ్చినా వేదవతి వాళ్ళు నమ్మరు. తాళిని చూపించింది నమ్మలేదు, మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించింది నమ్మలేదు. అంతకంటే బలమైన ఆధారాలు ఇంకేముంటాయి? అవని కాళ్ళు చేతులు విరిచేశావు నిహారిక, శబాష్. నేను శ్రీకర్ గారు భార్యాభర్తలం అయ్యే వరకు అవని శ్రీకర్లు భార్యాభర్తలన్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడకుండా నేను మేనేజ్ చెయ్యాలి. ఆ టాస్క్ నేను కంప్లీట్ చెయ్యగలిగాను అంటే అవని తన భర్తని నాకు వదులుకోవాల్సిందే. శ్రీకర్తో మిగిలిన జీవితం అంతా నేను హ్యాపీగా గడిపేయచ్చు. అంతేగా మరి. సరే మరి నేను ఉంటాను. సరేమ్మా, బాయ్ అమ్మా. బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.